అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాకరేపుతోంది. ఒక్కొక్క విషయం విచారణ చేస్తున్న కొద్దీ ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారస్తులు వీళ్ళందరినీ కూడా ఫోన్లు ట్యాప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని ఎప్పుడైతే అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారో కొత్త విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు వినని పేర్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సెలబ్రిటీల లిస్ట్ అనేది పెరుగుతోంది. ఎవరి ఫోన్లు అయితే ట్యాప్ చేశారో ఆ పేర్ల యొక్క లిస్టు పెరుగుతూ పోతుంది. వారిని ఇన్ని వందల ఫోన్లు ట్యాప్ చేశారా, ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పి ఇప్పుడు అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఈ జాబితాలో రాధాకృష్ణ గారు, ఆయన ఏబిఎన్ అలాగే ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక ఎండీగా ఉన్నారు. రాధాకృష్ణ గారి ఫోన్ను కూడా ట్యాప్ చేశారు. ఈ సమాచారం ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నటువంటి ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆయనకి సమాచారం కూడా ఇచ్చారు. మీరు ఒకరోజు రావాల్సి ఉంటుంది, మీరు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరి ఫోన్లు అయితే ట్యాప్ అయినటువంటి పరిస్థితి ఉందో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ అధికారులు సమాచారం ఇస్తున్నారు. వాంగ్మూలం రికార్డ్ చేయడానికి టైం కూడా కేటాయిస్తున్నారు. బండి సంజయ్ గారిని పిలవబోతున్నారు. అలాగే ఈటెల రాజేంద్ర ఆల్రెడీ తన వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి ఉంది. మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులైన ఆయన. సో ఇట్లా ఎవరైతే ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పి చెప్తా ఉన్నారో, ట్యాప్ అయినటువంటి సమాచారం పోలీసుల దగ్గర ఉందో, సో వీళ్ళు వాంగ్మూలం రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఫోన్లను ఎట్లా ట్యాప్ చేశారు? వారు 9.5 సంవత్సరాల కాలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారీతిన ప్రతి ఎన్నికలో కూడా గెలవటం కోసం ట్యాపింగ్ చేశారు. ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు దానికి అనుగుణంగా వాళ్ళకి ఇబ్బందులు కలగజేసే విధంగా, ఏ విధంగా రాజకీయాల్లో లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేశారు, వాళ్ళ రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు అన్నది చాలా స్పష్టంగా ఈ విచారణ చేస్తున్న కొద్దీ అర్థమవుతుంది. 615 ఫోన్లు ట్యాప్ చేశారంట. 600 ఇంకా పెరుగుతుంది, అది 700, 800 ఇట్లా పెరిగే అవకాశమే కనిపిస్తుంది. ఎందుకంటే సో వాళ్ళ ప్రముఖుల లిస్టు పెరుగుతోంది. అలాగే జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులు, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అప్పట్లో ఆ నాయకుల లిస్టు, కొంతమంది ఇక్కడ ఎవరైతే ఫోన్లు ట్యాప్ చేసే బాధ్యత తీసుకుంటారో ద్వితీయ శ్రేణి పోలీస్ అధికారులు, వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఎవరు ఫోన్లు ట్యాప్ చేయమంటారో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తూ వీళ్ళకి కొన్ని పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. పలానా గ్రామంలో లేదంటే పలానా మండలంలో, జిల్లా కేంద్రంలో వాళ్ళకి గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదంటే వాళ్ళు ఏదైనా మహిళల మీద వాళ్ళకి ఏమైనా కన్నుంటే, ఇలాంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ రహస్యాలు తెలుసుకొని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించిన ఎండి, ఆయన కూడా ఒకసారి వచ్చి వాంగ్మూలం ఇచ్చే పరిస్థితి ఉంది. సో చాలా పెద్ద లిస్ట్ ఉందన్నమాట. కానీ వీళ్ళు ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు, డీజీపీలకు కావచ్చు కొన్ని నెంబర్లు పంపించారు. మేము వీళ్ళకి సంబంధించిన కాల్ రికార్డులు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియాలి. ఎందుకంటే వీళ్ళు మావోయిస్టులు సానుభూతి పరులు, లేకపోతే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి, సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టులో వీళ్ళ పేర్లు చేర్చేశారు, వీళ్ళ ఫోన్ నెంబర్లు చేర్చేశారు. ఇప్పుడు ఒక 100 ఫోన్ నెంబర్లు ఇచ్చారనుకోండి, అందులో బండి సంజయ్ నెంబర్ ఉందా, లేకపోతే రాధాకృష్ణ గారి నెంబర్ ఉందా, కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ నెంబర్ ఉందా, ఇవన్నీ అన్ని నెంబర్లు చూడలేరనమాట. సో డెఫినెట్గా ఆ నెంబర్లలో మధ్యలో ఈ నెంబర్లు పెట్టేసి, ఈ ప్రముఖుల నెంబర్లన్నీ కూడా పెట్టేసి అప్రూవల్ తీసేసుకున్నారు. డైరెక్ట్గా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అప్రూవల్ ఉండాలి, రివ్యూ కమిటీకి పంపిస్తారు, రివ్యూ కమిటీ అప్రూవల్ ఉండాలి. సో వీళ్ళు చెక్ చేసి ఉంటారులే అని చెప్పి మావోయిస్టుల సానుభూతి పరుల నెంబర్ల మధ్యలో ఈ ప్రముఖుల నెంబర్లు కూడా పెట్టేసి అనుమతి తీసుకున్నారు. అక్రమాలకు పాల్పడాలనే ఉద్దేశంతో ఇదంతా చేశారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణలో ఏం చెప్తా ఉన్నాడు, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ వాళ్ళు అనుమతి ఇచ్చారు, వాళ్ళు చెప్పినట్టుగానే మేము చేసాం, నా ప్రమేయం ఏమీ లేదు, ఇవి చెప్పుకుంటా ఉన్నాడు. కానీ వాస్తవ పరిస్థితులు అంటే డైరెక్ట్గా కేసీఆర్, కేటీఆర్లు ప్రభాకర్ రావుతో టచ్లో ఉన్నారు. ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, ఏ సమాచారం తీసుకోవాలి, తీసుకున్నటువంటి సమాచారాన్ని ఎప్పుడు చేరవేయాలి, ఎవరి ద్వారా చేరవేయాలి, ఇవన్నీ కూడా పక్కా ప్లాన్ ప్రకారం, పకడ్బందీ ప్రకారం జరిగింది. ఇది ఇప్పుడు వస్తున్నటువంటి విషయం. ప్రముఖుల లిస్ట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది, సినిమా సెలబ్రిటీల లిస్ట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది, వ్యాపారస్తుల లిస్టు కూడా చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. వాళ్ళ రహస్యాలన్నీ తెలుసుకొని బెదిరించి భయపెట్టి చాలా వరకు లబ్ధి పొందారు అన్నది ఇటు రాజకీయంగా లేదంటే పర్సనల్గా కావచ్చు, ఆ రకంగా ట్యాపింగ్ చేసి లబ్ధి పొందారు అని ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సమాచారం. సో డెఫినెట్గా చాలా సీరియస్గా ఇది కనిపిస్తూ ఉంది.
ఇప్పుడు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో, ఏదైతే రివ్యూ కమిటీలో ఈ నెంబర్లన్నీ అప్రూవల్ ఇచ్చేటువంటి అధికారులు కేంద్ర హోంశాఖలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతూ ఉన్నారు. ప్రభాకర్ రావు అక్రమాలకు పాల్పడ్డాడు, మమ్మల్ని మోసం చేశాడు. ఇవన్నీ కూడా ఆయన వాంగ్మూలం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సిట్‌కి. సో డెఫినిట్‌గా ఇవి కూడా సుప్రీంకోర్టుకి సమర్పిస్తుంది సిట్టు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఉపశమనం పొందున్నాడు ప్రభాకర్ రావు. సో ఈ ఆధారాలు గనుక సుప్రీంకోర్టుకు సిట్ తెలియజేస్తే ఆయన ఏదైతే మధ్యంతర ఉపశమనం పొందాడో అది రద్దయ్యే అవకాశం ఉంటుంది. ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసి జైలుకి పంపేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీని వెనకాల ప్రముఖ పెద్దలు ఎవరైతే ఉన్నారు, గత ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్, కేటీఆర్ వీళ్ళ వ్యవహారం మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుంది? రాజకీయ నాయకులకే మళ్ళీ అవకాశం ఉంటుంది. వాళ్ళ ప్రత్యర్థులు ఎవరు? ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కదా, వాళ్ళు చెప్తేనే వీళ్ళు చేస్తారు కదా. వీళ్ళకి సొంత ఆలోచనలతో ఏముండదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం వీళ్ళకి ఏముంది? బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ప్రభాకర్ రావుకి ఉంది, పోలీసులకి ఉంటుంది. సో ఒకరి డైరెక్షన్లో నడిచారు అనడానికి చాలా స్పష్టంగా ఆధారాలు సంపాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు సినిమా సెలబ్రిటీల విషయానికి వద్దాం. సమంత గారి, రకుల్ ప్రీత్ సింగ్ గారు ఫోన్ ట్యాప్లు, తర్వాత ఇంకొంతమంది హీరోయిన్లు ఫోన్లు ట్యాప్ చేశారని ఈ వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో దీని మీద చాలా జోరుగా చర్చ జరుగుతూ ఉంది. ఇక వ్యాపారస్తులు, వ్యాపారంలో చాలా వరకు మెరుగ్గా ఉన్నటువంటి వాళ్ళ ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసి వాళ్ళ లొసుగులు, రహస్యాలు అయితే ఉన్నాయో వాటన్నిటిని కనుక్కొని దాని ద్వారా వాళ్ళని బెదిరించి భయపెట్టి తమ పార్టీకి వాళ్ళు ఫండ్స్ ఇప్పించుకున్నారు. సో ఇది మొత్తం ఒక ప్లాన్ ప్రకారం, పకడ్బందీ ప్రకారం జరిగింది. 2018లో మేము ఓడిపోవటానికి కూడా కేసీఆర్ చేసినటువంటి ఫోన్ ట్యాపింగే కారణం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాస్తవాలు బయటకు వస్తున్నాయి కాబట్టి. బండి సంజయ్ గారు మొన్న చెప్పారు, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందుకు తీసుకొచ్చిందే నేను, నా ఫోన్ చాలా బలంగా ట్యాప్ అయిందని చెప్పి చెప్తా ఉన్నాడు ఆయన. అలాగే మొన్న చెప్పినటువంటి ఈటెల రాజేందర్ ఎవరి ఆదేశాలతో ఇది చేశాడో చెప్పండి ప్రభాకర్ రావు అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఈ రాధాకిషన్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, ఇది మొత్తం నడిపించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయట పెట్టాలి. గత ప్రభుత్వ పెద్దలు తీరును ఎండగట్టాలి. వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలను కూడా బయట పెట్టాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణలో తప్పించుకుంటున్నాడు, డొంక తిరుగుడు సమాధానాలు చెప్తున్నాడు. కేసీఆర్, కేటీఆర్ పేరు ఎక్కడా చెప్పట్లా. ఒక ప్లానింగ్ ప్రకారంతోనే అమెరికా నుంచి వచ్చాడు. ఎందుకంటే ఎప్పుడైతే కేటీఆర్ గారు అమెరికా వెళ్ళాడు, రజతోత్సవ సంబరాలు అని చెప్పి అమెరికా వెళ్ళాడు, గుర్తుందా మీకు? ఆయన అమెరికాకి వెళ్ళిన తరువాతే అప్పుడు ప్రభాకర్ రావుని కేటీఆర్ కలిశారు. విచారణ సందర్భంగా ఏం చెప్పాలి, ఎలా సమాధానాలు చెప్పాలి, ఎలా దాటివేయాలి, ఇవన్నీ కూడా వీళ్ళ మధ్య డిస్కషన్ జరిగింది. ఈయన ఇట్లా అమెరికా వెళ్ళలేదో అక్కడి నుంచి అప్పుడు ప్రభాకర్ రావు కేటీఆర్ని కలిసిన తర్వాతే ఇండియాకు వచ్చాడు, హైదరాబాద్కు వచ్చాడు. కాబట్టి ఒక ప్లానింగ్ ప్రకారమే జరుగుతోంది ఈ విచారణలో. ఆయన ఒక పద్ధతిగా ముందు అనుకున్న స్క్రిప్ట్ ప్రకారమే సమాధానాలు చెప్తున్నాడు. కేసీఆర్, కేటీఆర్ పేర్లు బయటకు రాకుండా అని చర్చ జరుగుతుంది. సో ఆధారాలు కూడా చాలా వరకు బయటకు వస్తున్నాయి కాబట్టి సో నెక్స్ట్ కేసీఆర్, కేటీఆర్ వరకు ఈ విచారణ వెళుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు కూడా బయటకు రాబోతున్నాయని చెప్పి చర్చ జరుగుతుంది. సో చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ప్రముఖుల పేర్లు వస్తాయి, ఎలాంటి ఆధారాలు బయటకు వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? మన టీవీ ప్రేక్షకులు కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి జరుగుతున్న చర్చను ఏ విధంగా చూస్తారు? కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతోనే బలంగా ఈ ట్యాపింగ్ జరిగింది, రహస్యాలన్నీ వీళ్ళు విని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం పాల్పడ్డారని చెప్పి మీరేమైనా భావిస్తున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.